కారు కొనాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చే మొదటి సందేహం పెట్రోల్ కారు కొనాలా డీజిల్ కారు కొనాలా అని. ఏది కొంటే లాభం, ఏది కొంటే నష్టం, అంటే దేని సానుకూలతలు ప్రతికూలతలు దానికి ఉంటాయి. పెట్రోల్ కార్లు తక్కువ ధర, మెయింటెనెన్స్ కారణంగా పాపులర్. డీజిల్ కార్లు మంచి ఫ్యూల్ ఎఫిషియన్సీతో పనిచేస్తాయి, కానీ BS6 రూల్స్ వల్ల ధర ఎక్కువ. పెట్రోల్ కార్లు సిటీ యూసేజ్కి, డీజిల్ కార్లు హైవే జర్నీలకు సూట్ అవుతాయి. మరిన్ని వివరాలు విషయానికి వస్తే, తక్కువ ఖర్చు, ఈజీ మెయింటెనెన్స్ వల్ల పెట్రోల్ కార్లు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. డీజిల్ కార్లు ఫ్యూల్ ఎఫిషియన్సీ, లాంగ్ జర్నీకి ఇష్టపడే వాళ్లను ఆకర్షిస్తున్నాయి. ఫ్యూల్ ఎఫిషియన్సీ ముఖ్యమైన విషయం. డీజిల్ కార్లు మంచి మైలేజ్ ఇస్తాయి, ఎక్కువ డ్రైవ్ చేసే వాళ్లకు బెస్ట్. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ఒకే ధర ఉండటంతో సేవింగ్స్ తక్కువగా ఉన్నాయి. మెయింటెనెన్స్ కూడా చూడాలి. డీజిల్ ఇంజన్లు ఎక్కువ కాలం వస్తాయి, కానీ టర్బో చార్జర్లు, డీజిల్ పార్టికల్ ఫిల్టర్లు వల్ల ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం. కొనే వాళ్లకు రీసేల్ వాల్యూ కూడా ముఖ్యం. ఢిల్లీ, NCR లాంటి సిటీల్లో 10 ఏళ్ల తర్వాత డీజిల్ కార్లను బ్యాన్ చేస్తారు. పెట్రోల్ కార్లు 15 ఏళ్లు నడుస్తాయి. అక్కడ పెట్రోల్ కార్లే ఉత్తమం. పెట్రోల్ కార్లు సిటీ డ్రైవింగ్, తక్కువ మెయింటెనెన్స్ కోసం బెస్ట్. డీజిల్ కార్లు ఎక్కువ మైలేజ్ ఇచ్చే యూజర్లకు మంచిది. పెట్రోల్ కార్లు 2025లో సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఉంటాయి.